హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నా. చూడండి, దొండకాయలు, కొత్తిమీర, పుదీనా, కల్లెమాకు, ఉల్లిగడ్డ, నానబెట్టుకున్న చింతపండు, నువ్వులు, పల్లీలు ఇవి వేయించుకుందాము. పల్లీలు నువ్వులు వేయించి పెడతా. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ అన్నీ వేస్తా మిక్సీకి. ఇప్పుడైతే ఇవి వేయించుకుందాం, ఓకేనా? దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేగిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఇక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. మసాలా వంకాయ చేసాం కదా ఫ్రెండ్స్, సేమ్ అట్లనే ఉంటుంది. ప్రాసెస్ అంతా అట్లనే ఉంటుంది, కానీ బాగుంటుంది దొండకాయ. చూడండి ఫ్రెండ్స్, లైట్గా వేగిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్, తీసేసుకుందాం. ఇంకా మిక్సీకి పట్టుకుందాం. కొంచెం చల్లారినాక మంట తీసేసిన, పొయ్యి కట్టేసిన, అయిపోయింది. దించేసుకుందాం. ఫ్రెండ్స్, దొండకాయ కర్రీకి కావాల్సినవి పల్లీలు వేసుకుందాం. వేయించుకున్న నువ్వులు వేసుకుందాం. చింతపండు, ఇప్పుడు కారము, గరం మసాలా, సాల్ట్, ఇప్పుడు చింతపండు వేస్తున్నా. ఆఖరణ చింతపండు వేసిన, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, వేసేస్తున్నా. మిక్సీకి పట్టేసుకుందాం. మిక్సీకి వేసేసిన.
చూడండి అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ పెట్టిన, పొయ్యి మీద కుక్కర్ పెట్టేసిన, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తున్నా. చాలా బాగుంటుందండి కర్రీ, మంచిగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా, తాలింపులు వేస్తున్నా. ఎందుకంటే కొంచెం మనం ఇంట్లో ఏమి వేస్తలేం కాబట్టి కొద్దిగా అట్లా వేస్తే బాగుంటుంది. లైట్గా వేగితే మంచిగా ఉంటుంది. చూడండి వేగిపోయింది. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. దొండకాయ ముక్కలు చాలా పొడవు ఉన్నాయి అనుకో, మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. వంకాయ కట్ చేసినట్టు వేయాలి, మసాలా వంకాయలాగా. ఒక్క దాంట్లో 4 వచ్చేటట్టు. ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. చూడండి మంచిగా కలుపుకున్నాము. ఇంట్లోనే మనం పసుపు వేస్తున్నాము. అందులో వేయలేము మనం పసుపు, ఇల్లు వేసినాం. చూడండి మంచిగా వేగుతున్నాయి కదా. ఒక 2 మినిట్స్ చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేగుతున్నాయి. ఆయిల్లా వేగిపోయినాయి కదా. చూడండి ఇట్లా వేగాలి, బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మసాలా పట్టి పెట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసి అంతా ఇట్లా కలిపి పెట్టుకోవాలి. వేసేసుకున్నాం, మసాలా వేసేసుకున్నాం. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. చల్లారినాక చిక్కబడుతుంది ఇది. మెంతి పొడి ఫ్రెండ్స్, మెంతి పొడి వేసిన. చూడండి ఇప్పుడు థిక్నెస్ బాగా వచ్చింది కదా. చల్లారితే ఇంకా ఎక్కువ అవుతుంది. కొంచెం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వస్తే చాలండి. 2 కూడా వద్దు అని అంటే ఒకటే విజిల్ పెట్టుకోవచ్చు. మేమైతే 2 పెడతాము. అయిపోయి ఫ్రెండ్స్ చూడండి గాలి వెళ్ళిపోయింది. ఇప్పుడు కర్రీ చూద్దాము. చూడండి చూడండి కర్రీ మంచిగా ఉందా. చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది. రొట్టెలా, పూరీలా, రైస్లా ఎన్లైనా తీసుకోవచ్చు. ఓకేనా. ఓకేనా. చూడండి మీరు కూడా చేసుకొని చూడండి, ఎట్లుందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టండి. బాయ్.